మాట, ఏ యోగ్యత లేని నేను, చచ్చిన కుక్క వంటి నేను, దావీదు రాజు నీవు నా ఎడల దయ చూపించా. దేవుని కృపయే మనం ఇక్కడ బ్రతికి ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా? మీ వాక్యమందు లక్ష్యం ఉంచండి. అటు ఇటు చూసుకొని మీ మనసుని అపవాది పోగొట్టకుండా. చచ్చిన కుక్క వంటిలాగే మనము ఈ రోజు ఇక్కడ ఉండడం. దావీదు ఒక్క మాట అన్నారు, ఈ రోజు నుండి మీ తండ్రి అయిన శౌలుకు ఆస్తి అంతా మీకు అప్పగిస్తున్నారు. ఈ రోజు నుండి నా బల్ల మీద కూర్చోండి, మీరు నాతో పాటు భోజనం చేయాలి. హల్లెలూయా. దేశ రాజులు అందరూ వచ్చి దావీదుతో భోజనం చేసినప్పుడు ఆ బల్ల చుట్టూలో కూర్చున్న వాడిలో ఒక్కడు మెఫీబోషెత్. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చేయి. ఏ యోగ్యత లేని వాడైనా నన్ను మమ్మను లేపినది దేవుడు. నమ్మిన వారు మాత్రం ఆరాధించుకొని ఉండాలి. దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే అది శాశ్వతమవుతుంది. అది శాశ్వతమవుతుంది. నన్ను విడిచి నీకేమి చెయ్యరా, ఏది సాధ్యం కా. కొద్దిసేపు ఏదో లాభం జరుగుతుంది తప్ప, కొద్దిసేపు ఏదో మంచిదని అనిపించడం తప్ప, పర్మనెంట్గా శాశ్వతంగా మారాలంటే అది దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆయన మీద ఆధారపడాలి. నేను ఏమి లేనివాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనములో, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనములో దేవుడు మోషేనే పిలిచి, అందరు వింటున్నారా? అర్థమవుతుందా? దేవుడు మోషేనే పిలిచి, మీ ఐగుప్తులోనికి వెళ్ళాలి, ఐగుప్తు రాజైన ఫారోతో మాట్లాడాలి. దౌత్యం. హల్లెలూయా. మీ గురించి దేవుని దౌత్యం ఏంటిది? మీ గురించి దేవుని ప్రణాళిక ఏంటిది? హల్లెలూయా. ఒక నిమిషం మరలా వినండి. మిమ్మును దేవుడు అనుగ్రహించి, ఆరోగ్యం ఇచ్చి, వయస్సు అనుగ్రహించి, అమ్మ అక్కడ కూర్చో, అటు ఇటు తిరగకూడదు, కూర్చో, మర్యాద నెమ్మదిగా కూర్చో. దేవుడు మమ్మను పిలిచి ఆశీర్వదించినప్పుడు మన ఏడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఉట్టిగానే జీవించి కుటుంబమనే చూసి చచ్చిపోవడానికి కాదు. ఆ దేవుడు అనుగ్రహించిన 70, 60, 80 వయసు ఏదైనా, ఆ వయసు లోపల ఈ పంపించి అనుగ్రహించిన దేవుని చిత్తం నెరవేరాలి. నా ఏడల మీ ప్రణాళిక ఏంటిదయ్యా అని పాట పాడడం ఈసీ ఉంది. దేవునితో అడగాలి. ఆ ప్రణాళిక ఇది అని చెప్పుకుంటే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మోషేను దేవుడు పిలిచాడు. మోషే నీవు బయలుదేరి ఎక్కడికి? ఐగుప్తులో ఫారో రాజు దగ్గరికి పోయి నా ప్రజలని 400 సంవత్సరం బానిసత్వములో ఉన్న వారినే నీవు పోయి విడిపించుకొని రా. నన్ను ఆరాధించుటకు, అమ్మా ఇక్కడ నన్ను ఆరాధించుటకు నీవు ఒక్కడే పోయి వారిని విడిపించుకొని వారా. మీ దౌత్యం అదే. పుట్టినప్పుడు ఫారో రాజు మగ పిల్లలందరినీ చంపేసినప్పుడు మీ తల్లి ద్వారా మీ ప్రాణమనే కాపాడి రక్షించినది ఈ దౌత్యం నెరవేర్చడానికి. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. తల్లి కడుపులో చనిపోవలసిన మనము, పుట్టినప్పుడు అంగవైకల్యంగా మారవలసిన మనము, బ్రతికినప్పుడు చచ్చిపోవలసిన మమ్మను బ్రతికించి రామగుండములో నిలబెట్టినది ఆయన ప్రణాళిక నెరవేరడానికి. హల్లెలూయా. ఆయన ప్రణాళిక భూమి మీద నెరవేరడానికి. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. దేవా మీ ప్రణాళిక ఏంటిది? మీ చిత్తం ఏంటిది? అది తెలుసుకోవాలి. 4వ అధ్యాయం 10వ వచనంలో మోషే చెప్పిన ఒక మాట ఉంది అక్కడ. అప్పుడు మోషే, ప్రభువా ఒక నిమిషం.
దేవుడు మోషేనే తన దౌత్యం కొరకు ఇటు దేవుని యొక్క దౌత్యమని బట్టి దేవుడు మోషేనే పిలిచాడు. ఆ దౌత్యం ఏంటిది? ఇశ్రాయేల్ ప్రజలనే ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించాలి. దేవుడు పిలిచినప్పుడు మోషేకి చాలా ఎక్స్క్యూజ్, చాలా పాస్టర్ గారు నాకు అర్జెంట్ పని ఉంది, పాస్టర్ గారు పాస్టర్ గారు నిన్న శనివారం కదా కంప్లీట్ చేయలేని పని ఈ రోజు కంప్లీట్ చేయాలి పాస్టర్ గారు, నేను 2 ఆదివారం చర్చికి వస్తాను, 2 ఆదివారం నేను పనికి వెళ్తాం, నేను అలాగే నిర్ణయం పెట్టి ఉన్నారు, లేకపోతే సేటు నాతో కోపపడుతుంది, వారి పని పెండింగ్ ఉంది, ఈ పని పెండింగ్ ఉంది. మోషేలాగే చాలా ఎక్స్క్యూజ్ చెప్పిన వారు. హల్లెలూయా. దేవుని కృప వలన ఈ రోజు ఆరాధన జరిగినప్పుడు 16 మంది ఉన్నారు చర్చిలో. ప్రారంభం పిల్లలు, యవనస్తులు ప్రత్యేకంగా అందరూ వచ్చాడు. వారిని బట్టి మనము నేర్చుకోవాలి. దేవుని కృష్ణం. పెద్దవారు కొంచెం ఆలస్యంగా, పర్వాలేదు, ఆలస్యమైనా కూడా మీరు వస్తున్నారు కదా, సంతోషం. నేను నా మాట మారుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యమైనా కూడా మీరు వస్తున్నారు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే మీద దేవుని యొక్క ప్రణాళిక ఐగుప్తులో, నిద్ర వస్తున్నారా? లేదు. ఐగుప్తులోనికి పోయి ఇశ్రాయేల్ ప్రజలనే బానిసత్వంలో నుండి విడిపించాలి. మోషే అంటే ఎక్స్క్యూజ్ ఏంటిది? నేను మంచిగా మాట్లాడలేదు, నాకు మంచి మాట రాదు, నేను నత్తగా కదా నత్తి వాడను, వేరే ఎవరైనా ఒకరిని పంపించు, నా వల్ల ఆగే కాదు, ఇంకా మంచి వాడులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పాపం ఇశ్రాయేల్ ఏం చెప్పలేదు. హరిబరిగా నేను ఆన్ ద స్పాట్లో సండే స్కూల్ నేర్పించమని చెప్పినప్పుడే పాపం అంటే ఆయన మీద దేవుని పిలుపు ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే చెప్పినావు, ఇంకా దేవుడు వాడుకున్నది. దేవునికి స్తోత్రం. చిన్నగానే స్టార్ట్ అవ్వాలి. చిన్నగా స్టార్ట్ అవ్వనప్పుడు దేవుడు ఉన్నతంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ మోషే చెప్పిన ఒక మర్మం ఉంది. దేవా, నేను చిన్నప్పటి నుండి ఇలాగే నతివాడుగా ఉన్నాడు, నీవు పిలిచిన తర్వాత కూడా అలాగే ఉంది. ఆ మాట ఒకసారి చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు ముందైనను నీవు నీ దాసుడైన నాతో మాట్లాడి పిలిచిన తర్వాతే అయినను నేను నతివాడుగానే ఉన్నాను. అంటే మీ పిలుపు నన్ను మార్చలేదు. అర్థమైందా? మాట్లాడు కరెక్టే కదా? ఆమేన్. కొందరు అనుకున్నారు దేవునిలోనికి వస్తే అన్ని తీరిపోతుందని. అలాగే అయితే మోషే ఈ నత్తి మాట దాన్ని దేవుడు బాగు చెయ్యాలి కదా. హల్లెలూయా. కొందరు ఆలోచన, నేను దేవునిలోనికి వస్తే నాకు అన్ని ఏ ప్లస్ వస్తుంది, నా అప్పంద తీరుతుంది, నాకు ఇక మీదట ఏ రోగము కూడా రాదు. అట్లా ఏమీ లేదు. అలాగే అయితే పౌలు ఒక రోగిగా ఉన్నారు, కడుపు రోగముతోనే ఉన్నాడు. అది జీవితకాలం మొత్తం అతనికి ఉన్నారు. 14 దేశంలోనికి పోయి 2 మిషనరీ జర్నీ నడిచి అనేక మందిని అనేక స్థలములో సంఘమని స్థాపించిన పౌలునే దేవుడు స్వస్థపరచలేదు. హల్లెలూయా. ఇప్పుడు మోషే మాట్లాడిన మాట ఏంటిది? ఇంతకు ముందు నేను ఇలాగే ఉన్నారు, నీవు నన్ను పిలిచిన తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను. కాబట్టి దయచేసి, కొందరు అనుకున్నారు వారేదో నేను చాలా బక్కగానే ఉంది, దేవా నన్ను కొంచెము లావుగా చెయ్యి. అందరు ఏమైంది, తినడం లేదా అని నాతో అడుగుతున్నా. నేను ఏది తింటే కూడా అది ఏ ప్రయోజనం లేదు, అది మార్చడానికి కాదు. హల్లెలూయా. దేవుని కృప మీ మీద. కొందరు అనుకున్నారు చాలా బ్లాక్గా ఉంది, నేను కూడా దేవా కొంచెం వైట్గా ఉంటే కొంచెం నవ్వుతుంది కదా, నా వైపు చూసి నవ్వుతుంది, మాట్లాడుతుంది కదా, నేను ఈ బ్లాక్గా ఉన్నా కాబట్టి ఎవరు నాతో మాట్లాడకుండా ముఖం తేడా చూపించుకొని పోతున్నారు కదా అని అనుకుంటే దేవుడు నన్ను వాడుకొని ఉన్నతంగా మార్చడానికి. హల్లెలూయా. మనకున్న కొన్ని బలహీన, కొందరు అనుకున్నారు ఈ రోగం పోవడానికి, పోవడం లేదు.
నేను రక్షణ పొందినామో చర్చకు పోతున్నారు, ఉపవాసం చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, కానీ ఈ బీపీ షుగర్ ఇదేది తగ్గడం లేదు, పెరుగుతూ ఉంది. 400 అయింది, పోయిన వారి 150 ఉన్నది. ఇప్పుడు నేను దేవునిలోనికి వెళ్తే ఏ లాభం లేదు, ఈ కష్టాలు తీరడం లేదు, ఈ కుటుంబ పరిస్థితి మారడం లేదు, నా భర్త తాగడం మానేయడం లేదు, నేను ఉపవాసం చేస్తున్నా. దేవా, నేను ఇంతకు ముందు అలాగే కష్టంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే కష్టంలో ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఇలాగే ఏడిసిన వారు ఎవరైనా ఉండే మీ మాట మారాలి. దేవునికి స్తోత్రం. ఒకటి మాత్రం, దేవా మీ ప్రణాళిక నా ఎడల నెరవేరాలి. మోషే, మీరు పుట్టినదే జన్మించినది ఐగుప్తులో నుండి విడిపించడానికి, కానీ మీకున్న బలహీనతలకి నేను ఒక పరిష్కారం చేస్తాను. నేను అహరోనే కూడా మీకు తోడుగా పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. అమ్మగారి సరిగా నడవడం లేదు, కూర్చుండే లేవడం కొంచెం కష్టం ఉంది, పర్వాలేదు, నొప్పి ఏమీ లేదు, కానీ లేపడానికి నేనున్నాను కదా వెనక వెనక వెనక. హల్లెలూయా. దేవుడు తోడుగా ఒకరినే పంపించాడు. మీరు బలహీనమైనప్పుడు మీ బలహీనతలో మీకు సహాయంగా దేవుడు మరి ఒకరినే మీ కొరకు వాడుకొనిన దేవుడు ఉన్నాడు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు వరకు మీరు సమస్య అనుభవించినప్పుడు మీరు సమస్యలకు పరిష్కారంగా దేవుడు ఒక్కరిని వాడుకొని ఉన్నాడు. హల్లెలూయా. మీరు బలహీనమైనప్పుడు, మీరు పడిపోయినప్పుడు, మీకు అన్నం లేనప్పుడు, మీరు బాధపడినప్పుడు మిమ్మల్ని పట్టుకోవడానికి దేవుడు ఒక్కరినే ఉంచి ఉన్నారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీ ఎడల దేవుని ప్రణాళిక ఏంటిది? ఈ రోజు నుండి, దేవా నాది ఇది మారిపోవాలి, అది మారిపోవాలి, ఇది తీరాలి, అది తీరాలి, రోగం రాకూడదు, ఇది రాకూడదు, అప్పు తీరాలి, నా కష్టాలు మారాలి, సమాధానం కావాలి. ఓకే, ఇదన్నీ దేవునికి తెలుసా లేదా? తల వెంట్రికలు కూడా లెక్కించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఒకటి మాత్రమే అడగాలి, దేవా ఈ కష్టములు, బాధలు, వేదనలు ఉండే కూడా నీ కృపతో నన్ను ఉంచుము, నీ కృపతో నన్ను ఉంచుము దేవా. హల్లెలూయా. మార్గమనే తెరిచిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో దేవుడు మాట్లాడినది, పౌలు మాట్లాడి, నీవు దైవజనుడా, నీవు దైవజనుడా. 6:11 ఒకసారి చదవండి. దైవజనుడా. ఆమేన్. ఇక్కడ మాట్లాడినది ఏంటిది? మనం ఎవరు? దైవజనుడా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నేను దేవుని బిడ్డ అని? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనములో నీవు దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. నీవు అందరు ఒక్కసారి చెప్తావా? నేను దేవుని ఆలయమై ఉన్నాను. అందరు చెప్పలేదు. అందరు చెప్పండి. నేను అని చెప్పినప్పుడు మీరు పాస్టర్గారని చెప్పకూడదు, మీరందరూ నేను అని చెప్పాలి. నేను దేవుని ఆత్మ నాలో నివసించుచున్నా. అందరు చెప్పినావా? చెప్పలేదు. హల్లెలూయా. మనలో ఏ ఆత్మ ఉండదో లేదా మనకు డౌట్ ఉంది, అందుకే దేవుని ఆత్మ. హల్లెలూయా. నేను దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో నివసించి ఉన్నాను. నమ్ముతున్నారా? హల్లెలూయా. నీవు దైవజనుడా. మనము ఎవరు? దేవుని ఆలయం. ఇంకా కింద ఉన్న ఒక వాక్యం ఉంది, నా మందిరమనే పాడు చేసిన వారినే. ఆ వాక్యం సరిగా చదవండి. హల్లెలూయా. మనం ఎవరు అమ్మా? మనం ఎవరు? దేవుని జోని. మనం ఎవరు? దేవుని ఆలయం. మనలో నివసించినది ఏంటిది? దేవుని ఆత్మ. ఈ ఆలయమనే పాడు చేసిన వారినే దేవుడు పాడు చేస్తాడు.
హల్లెలూయా చెప్పాలి. పరిశుభ్రంగా. ఆర్టీసీ బస్సులో రాసి ఉంది, ఈ బస్సు మన అందరిది, ఈ బస్సు మన అందరిది అంటే చెప్పట్లేదు. మీరు ఆర్టీసీలో ఇప్పుడు అందరి కారులోనే పోతున్నా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం లేదా? ఈ బస్సు మన అందరిది, దీనినే పరిశుభ్రంగా, అది గవర్నమెంట్ బండి కాబట్టి. మన బండి ఓనర్ ఎవరు? యేసయ్య. హల్లెలూయా. దానినే పరిశుభ్రంగా, హల్లెలూయా, దేవుని ఆలయంగా ఉన్న మన శరీరమనే పరిశుద్ధంగా. 5 అంశంలో ఒకటే మాట్లాడుతున్నారు, ఇంకా 4 ఉన్నది. మనము ఎవరు అన్నదిలో ఈరోజు అందరు హుషారుగా కూర్చున్నా కాబట్టి ఇది కంప్లీట్ చేసి పంపిస్తామని అనుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది, నేను ఈరోజు అంతర్గం పోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అంతర్గం పోవాలంటే పడబడ కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఆలయం కావాలి. ఒక దౌత్యముతో, ఒక ప్రణాళికలతో దేవుడు మమ్మను భూమి మీద ఉంచి ఉన్నారు. ఇప్పుడు వరకు మనకు అది తెలియలేకపోతే అది తెలుసుకోవాలి, అది నెరవేర్చాలి. హల్లెలూయా. యేసయ్య దేవుడు అన్నారు, నాకు తండ్రి అప్పగించినదందయు, నా తండ్రి నాకు అప్పగించినదందయు నేను నెరవేర్చి ఉన్నాను. హల్లెలూయా. తండ్రి మనకు అప్పగించి పంపించినది ఏంటిది అని తెలుసుకోవాలి. సిద్ధు జాగ్రత్తగా వింటున్నారు. సిద్ధు మన జీవితంలో ఈ భూమిలో దేనికని తెలుసుకొని నెరవేర్చాలి. హల్లెలూయా. అర్థమైన వారి దేవుని స్తుతించండి. 114వ కీర్తనం, 114వ కీర్తనం 3 నుండి 6 వరకు ఉన్న వాక్యం ఒక్కసారి గట్టిగా చదవండి, నేను ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీవు దైవజనుడా, నీవు దైవజనుడా, మీరు దేవుని ఆలయమై ఉన్నాయి, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నారు. హల్లెలూయా. అలాంటి వారు ఐగుప్తు బానిసత్వములో నుండి బయలుదేరి వచ్చినప్పుడు, ఇటు నేను ముగించుకుందాం. బయలుదేరక మున్పే, ఐగుప్తు బానిసత్వములో నుండి వారు బయలుదేరక మున్పే, నిర్గమకాండ 14వ అధ్యాయములో, ఇప్పుడు చదవడం అవసరం లేదు, బయలుదేరక మున్పే దేవుడు వారితో మాట్లాడినావో, గొర్రెలలో ఒక గొర్రె పిల్లనే పక్కన పెట్టి 10వ తారీఖు, ఆబీబు నెల 10వ తారీఖు ఒక గొర్రె పిల్లనే పక్కన పెట్టాలి. 4 రోజు దానినే పక్కన పెట్టాలి. ఆ గొర్రె పిల్ల కుటుంబంలో ఒక్క గొర్రె పిల్ల. ఆమేన్. మందలో నుండి, గుంబిలో నుండి, ఇటు గుంబిలో నుండి ఒక్క గొర్రె పిల్లనే పక్కన పెడితే అది ఏడుస్తుంది, అరుస్తుంది. హల్లెలూయా. 10వ తారీఖు ఒక్క గొర్రె పిల్లనే మందలో నుండి తీసి పక్కన ఉంచాలి. కరెక్ట్ అన్న మాట్లాడుతున్నారు. పక్కన ఉన్న మీరు బయట వారితో కలవకుండా, బయట వారి అలవాటు పడకుండా, బయట వారు చెప్పినట్లుగా పోకుండా, మందలో నుండి, గుంబిలో నుండి, ఫ్రెండ్స్ లో నుండి నిన్ను వేర్పరచి 4 రోజు ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజు మీరు అరవాలి, దేవా దావీదు కుమారుడా కరుణింపుము. 4 రోజు అరుస్తుంది. గుబ్బిలు ఉండే అరవడం లేదు, అందరితో కలిసిమెలిసి ఉండడం వలన కళ్ళు దాగి, బీడి దాగి, అంబరు తిని, ముచ్చటలు మాట్లాడి, బూతులు మాట్లాడి, ఎంజాయ్ చేసుకొని కూర్చున్నప్పుడు మనం ఏం అరవడం అవసరం లేదు. మీరు పక్కనే ఆవినప్పుడు ఎడవడం మొదలవుతుంది. హల్లెలూయా. మీరు దేవునితో మొరపెట్టాలి, దేవా నా కుటుంబం పాడైపోకూడదు, మా పిల్లలు పాడైపోకూడదు, ఈ భూమి మీద ఉన్న మీ ఒక్క ప్రణాళిక నా ద్వారా నెరవేరబడాలి. హల్లెలూయా. 4 రోజు ఏడిచిన తర్వాత 14వ తారీఖు ఆ గొర్రె పిల్లనే వధించి, ఆ రక్తము గుమ్మం మీద రాసి, ఆ రక్తం ద్వారా మీకు విడుదల అవుతుంది. హల్లెలూయా. ఆ రక్తం ద్వారా మీకు విడుదల అవుతుంది. గొర్రెపిల్ల మాంసం తిని అక్కడ నుండి వారు రాత్రి బయలుదేరినావు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? మళ్ళీ చెప్తాం. ఎవరు? 400 సంవత్సర పాపమన బానిసత్వంలో పడి ఉన్న వారు 4 రోజు పక్కన ఉండి ఏడిసి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందిన వారు. హల్లెలూయా. వారు పరిగెత్తి వెళ్ళినప్పుడు వారికి ఎదురుగా ఒక సముద్రం.
హల్లెలూయా. వారికి ఎదురుగా ఒక సముద్రం. హల్లెలూయా. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా పిల్లల్ని పెంచాలి, ఎలా వారి పెళ్లి చేయాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా రేపు జీవించాలి, అడ్డుగా నిలబడిన సముద్రం. సంకీర్తనకారుడు 114లో మాట్లాడుతున్న సముద్రమా మీరు తిరుగుబాటు పరిచయిస్తున్నది ఎందుకు? రక్తముతో విడుదల పొందిన వారు సముద్రం దగ్గర వచ్చినప్పుడు ఆ సముద్రం కూడా 2 పాయలుగా మారినావు. హల్లెలూయా చెప్పండి దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం ద్వారా విడుదల పొందిన వారు, యేసయ్య రక్తం ద్వారా విమోచనం పొందిన వారికి ఏమీ వండు రాకుండా కాపాడిన ఒక దేవుడు. అర్థమైన వారు దేవుని స్తుతించాలి. ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడినప్పుడు అది 2 పాయలుగా మారడానికి కారణం ఏంటిదంటే 4 రోజు వారు ఏడిసినారు, 4 రోజు వారు అరిశారు, 4 రోజు వారు మొరపెట్టినాము, రక్తం ద్వారా వారు విడుదల పొందినాము. ఈ బల్లారాధన ఎందుకు? యేసయ్య రక్తం ఉంది, యేసయ్య శరీరం ఉంది. ఏదో రొట్టె తిండినట్లుగా, చపాతీ దోశ తిండినట్లుగా ఇది వాడుకోకూడదు. రక్తం ద్వారా ఎదురుగా నిలబడిన ప్రతి వాటినే మార్గమునే సరళం చేసిన వాడు ఒకడున్నాడు. వారు నడిచి ముందుకు వెళ్ళినావు. యోర్దాన్ నది పొరిలి పారుచున్నారు. వాక్యం చదవండి. 114లోనికి రండి. 3-5 వచనాలు చదవండి. సముద్రము దానినే చూసి దేనినే చూసి పారిపోయాడు. సముద్రం దానినే చూసి పారిపోయాడు. ఎర్ర సముద్రం గురించి దేనినే చూసి? వారిలో ఉన్న రక్త అభిషేకమనే చూసి ఎర్ర సముద్రము పారిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత చదవండి. యోర్దాను వెనక్కి మళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడ దేవుని బిడ్డలారా? దేవుని మందసమనే మోసుకొని అభిషక్త పాస్టర్కారు. హల్లెలూయా. దేవుని మందసమనే మోసుకొని. దేవుని మందసమలో ఏమేమి ఉంది? చిగిరించిన అహరోను కళ, మన్నా పెట్టిన డబ్బి ఆ పాత్ర, 10 ఆజ్ఞలు రాసిన 2 రాతి పలగ, 2 రాతి పలగ 10 ఆజ్ఞలు రాసినది, మన్నా పెట్టిన ఆ పాత్ర, అహరోను చిగిరించిన కళ పెట్టిన మందసం, మోసుకొనిన యాజకులు పాసకారు నీరు యోర్దానులో ముట్టినప్పుడు యోర్దాను నది వెనక్కి స్తోత్రం చెల్లించి అభిషక్తులు ప్రార్థన వలన, అభిషక్తులు అభిషేకం వలన, దేవుని వాక్యం వలన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ ముందు ఏది అడ్డు రాకుండా మార్గమునే సరళం చేసిన దేవుడు ఉన్నాడని వారు నమ్మిన వారిని చప్పట్లు కొట్టి దేవుని తెలుసుకోవాలి. నేనెవరు? యేసయ్య మందిరం ఆలయం కావున్నా, దైవ జనం కావున్నా, దేవుని బిడలు కావున్నా, రక్తంతో పోషించబడిన వారం కావున్నా, హల్లెలూయా, అభిషక్తులతో నడిపించిన సంఘస్థలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకెదురుగా నిలబడిన ప్రతి వాటిని సరళం చేసి అనుగ్రహించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. నమ్మిన వారు మాత్రం చేయలేదు. హల్లెలూయా. తెలుసుకోవలసినది మనం అనుకున్నారు మేము ఏదో ఒక మనుషుడు, ఏదో ఒక చిన్నవాడు. కాదు కాదు కాదు. మన ఏడల దేవునికి ఒక దౌత్యం, ఒక ప్రణాళిక ఉంది. అది భూమి మీద మనం నెరవేర్చాలి. దాని కొరకు మనం ప్రయాసపడదాం, ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.